ఏంటి మీ ఆయన ఎప్పుడు తిడుతూ నీ మీద ఎప్పుడు అరుస్తూ ఉంటాడా? నీ మీద ఎప్పుడన్నా చెయ్యి చేసుకున్నాడా? లేదు గదా! మరి ఇంకే నువ్వే చూసి చూడనట్టు సర్దుకుపో. ఏంటి మీ ఆయన తాగొచ్చి నిన్ను కొడుతున్నాడా? ఆ! తాగినప్పుడే కొడుతున్నాడు గదా! వేరే ఆడవాళ్ళతో తిరగట్లేదు గదా! మరి ఇంకే కాస్త చూసి చూడనట్టు సర్దుకుపో. ఏంటి మీ ఆయన బయట వేరే అమ్మాయితో తిరుగుతున్నాడా? ఆ! బయట తిరుగుతున్నాడు గానీ ఎప్పుడు ఇంటికి తీసుకురాలేదుగా. ఆ! ఇంట్లో నీ విలువ నీకుంది గదా! మరి ఇంకే మగాడన్నాక బయట సవాలక్ష చెడదిరుగులు తిరుగుతాడు. అవన్నీ పట్టించుకోకూడదు. నువ్వే చూసి చూడనట్టు ఉండిపో. సర్దుకుపో. ఏంటి మీ ఆయన వేరే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడా? వేరే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు గానీ నిన్ను ఇంట్లోంచి గెంటేయలేదు గదా! ఆ! నీకు తిండి పెట్టి నిన్ను బానే చూసుకుంటున్నాడు గదా! మరి ఇంకే చూసి చూడనట్టు సర్దుకుపో. ఏంటి మీ ఆయన వేరే అమ్మాయిని తీసుకొచ్చి నిన్ను ఇంట్లోంచి గెంటేసాడా? ఆ! నిన్ను ఇంట్లోంచి గెంటేసాడు గానీ నిన్ను చంపేయలేదు గదా! నీ పిల్లలు నీకే ఉన్నారు గదా! మరి నీకు ఇంకేం గావాలి? నీ పిల్లల్ని పెంచుకుంటూ హాయిగా ఉండు. నువ్వే సర్దుకుపో. ఏంటి వాళ్ళ ఆయన ఆ అమ్మాయిని పాయిజన్ పెట్టి చంపేసాడా? నొప్పి తెలియకుండా చచ్చిపోయిందిగా పర్వాలేదు. అదే కత్తితో పొడిచో లేకపోతే పాటలు పాటలుగా కోసి ప్రెషర్ కుక్కర్‌లోనో, డ్రమ్ములోనో పెట్టుంటే చాలా నరకంగా ఉండేది. దానికన్నా ఇది బెటరేగా. మీ బతుకులు జడ